దసరా రోజు మా అత్తమ్మ అప్పుడు బతికే ఉండే కొన్ని సంవత్సరాల కింద బతికే ఉంటే ఆమె కొన్ని అప్పాలు చేస్తుంది ఈ వంట రూమ్లో కూర్చొని అంటే చేస్తుంది కదా ఆమె నేను పనికి వెళ్తున్నా మేడం అప్పుడు ఆమె చేస్తుంది కదా నేను వేరే ఒక పని చేస్తామని నేను బయట బట్టలు ఎత్తుకున్నా మేడం బట్టలు ఎత్తుకుతుంటే మా అమ్మ బాగా నీ అప్పాలు చేస్తుంది నీ బట్టలు ఎత్తుకుతున్నావా అని ఫుల్ తాగున్నాడు మేడం ఆ రోజు తాగున్నాడు ఇంత పెద్ద ఇటుక రాయితోటి ఇట్లా ఐడేసిండు మేడం ఈడ వేస్తుంటే రక్తం అంతా ఇట్లా కారుతుంది మేడం మొత్తం ఇట్లా కారుతుంది ఇట్లా కింద పడిపోయినా నేను ఈడ బట్టలు ఉత్తుంటే ఆడ పడిపోయినా ఇట్లా డోలుకుంటూ ఒకటి అంత దూరం పోయి పడిపోయినా నేను అంత రక్తం అంతా ఇదంతా రోడ్ అంతా కారింది రక్తం అంతా నాకు స్రూలు ఏం లేదు మేడం ఇట్లా పెట్టి ఇట్లా ఇగ్గుకొచ్చినా అంటే కాలుకుంటే రక్తం అట్లనే కారుతూనే ఉంది ఇట్లా ఇంట్లోకి అట్లనే తవ్వబడ్డది రక్తం తవ్వబడ్డది ఏమనలేదు కొట్టిండు బాగా కొట్టి మళ్ళీ పోయి కూర తీసుకొచ్చిండు మేడం చికెన్ తీసుకొచ్చిండు ఇకొస్తే చికెన్ వేస్తావా లేదా అని మళ్ళీ నీళ్ళు ఇట్లా డబ్బతో ఇట్లా కొడుతుండు మేడం తలకాయ మీద నీళ్ళు కొడుతుండు అంతే యాక్టింగ్ చేస్తున్నావు కదా నటన చేస్తున్నావు కదా నీవు లేసుకొచ్చి కూర ఉంటావా లేదని మళ్ళీ బొంగుతోటి మళ్ళీ కొట్టిండు మేడం ఇదంతా కొట్టిండు మేడం ఇదంతా ఇంత లాభ వచ్చింది ఆ రోజు సైట్లు అయితే నీకు రాదు వాటి చేయనికి రాదు ఒకసారి మా అన్న వచ్చిండు చూసిపోనికి చిన్న అన్న దగ్గరికి వచ్చిండు అలాగే నాన్న చూడడానికి వచ్చిండు మేడం నా దగ్గరికి వచ్చిండు అలాగే మీ అన్నని ఎందుకు విలంపించినావు మీ అన్నకి నీకేమో సంబంధము నన్ను లేకున్నప్పుడు ఏం పాపం చేస్తురానే అంత పాపానికి నువ్వు ఒడగొట్టినావా నీకు అంత అయినా సరిపోదా నీకు ఎంతమందితో తిరుగుతున్నావా నువ్వు ఎంతమందితో పాపం చేస్తున్నావు నీకు అంత ఒప్పుకుందా నీకు అంత ఇది ఉంది దానికోసని బాగా కొట్టిండు మేడం ఇంట్లో బెల్ట్ తోటి వైర్లతోటి అన్నిటితో కొట్టిండు మేడం అవసరం లేదు మీ అన్నతోటి పాపం చేసినావు మీ అన్నతోటి వెళ్ళిపో నాకు అవసరం లేదు నా ఇంట్లో ఉండొద్దు నువ్వు వెళ్ళిపో అని అన్నాడు నీ చెల్లెలతో నీవు అట్లా చేస్తే నేను కూడా అట్లా చేస్తుంటానేమో నాకు అదంతా తెలియదు నాకు చేయలేదు నాకు ఏ పాపం తెలియదు అని నేను అన్నా మేడం అట్లంటే ఇక గ్యాస్ సిలిండర్ ఎత్తేసిండు మేడం మీద భుజం మీద ఈ భుజం మీద గ్యాస్ సిలిండర్ ఎత్తేసిండు ఇంటి దగ్గర ఎవరైనా చెప్పినాక వస్తుంటే మనం ఉంచుకున్నావా నువ్వు వాళ్ళకి ఏమని చెప్తాడు మేడం నా దగ్గర పండుకుంటలేదు ఎన్నో సంవత్సరాలు అయింది అందుకే కొడుతున్నానని చెప్పు అని పిల్లలతో చెప్పి పంపిస్తుండ్రు మేడం వాళ్ళకి మళ్ళీ సాయంత్రం పూట ఆయన వచ్చేసరికి గణంతో వణుకుతూ ఉండాలంట మేడం నేను ఆయన ఎట్లా వస్తాడేమో ఏది తాక్కొట్టి వస్తాడేమో వచ్చి ఏం కొడతాడో ఏమో ఏం మాట్లాడతాడేమో ఏమనిస్తాడేమో పిల్లలు గిట్లా కొడతాడు మేడం ఆ పిల్లలు ఏడుస్తారు కదా మేము కరెక్ట్ కొట్టినప్పుడు ఏడ్చినందుకు ఆ పిల్లలు గిట్లా కొడతాడు మేడం ఆయనకి ఎంతమంది అక్క చెల్లెలు ఆయనకు ఇద్దరు మేడం ఒక చెల్లెలు ఒక అక్క ఎవరు అడగరు మేడం కొడుతున్నావు ఎందుకు చేస్తావు ఇలాగా అడగారు మేము ఊర్లో నామ చేసినప్పుడు వాళ్ళ అక్క అంటుంది ఇంకా నన్నే అంటుంది మీ భార్య వాళ్ళ మేనమామ కొడుకు బండి మీద వాళ్ళ అమ్మ తాను అర్ధరాత్రిలో శుక్రవారం 12 గంటలకు వెళ్ళింది నేను చూసినా అంటుంది మేడం అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు అది వ్యామోహం ఎగ్జాక్ట్లీ చిన్నత్త నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి అది సరే అమ్మా తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ కళ్ళల్లో బాధ గమనించావమ్మా పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా ఊరికే ఎలా కాలిపోతుంది మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది కరెక్ట్ చిన్నబాబు నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.